జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు మాస్టర్ ప్లాన్ వేసిన బీఆర్ఎస్ 10 ఏండ్లు రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బుతో భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమైన కేటీఆర్, ఆయా డివిజన్లలో బూతుల వారీగా ప్రత్యేక లిస్టులు తయారు చేయించిన కేటీఆర్, యువకులను తమ వైపు తిప్పుకునేందుకు క్రికెట్ కిట్లు ఆఫర్ చేస్తున్న నేతలు, మహిళా ఓట్ల కోసం మిక్సీలు, కిచెన్ అప్లయన్సెస్ ఇచ్చేందుకు సిద్ధమైన బీఆర్ఎస్, తనిఖీల్లో దొరకకుండా గిఫ్ట్ వోచర్లు, క్యాష్ బ్యాక్ కూపన్ల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రణాళిక. 100 మంది ఓటర్ల చొప్పున గిఫ్ట్ ప్యాకేజ్ అందించే బాధ్యతలు బూత్ కమిటీ నాయకుడికి అప్పగింత. గిఫ్ట్ల పంపిణీ తర్వాత పక్కాగా లెక్కలు చెప్పాలని కార్యాలయం నుంచి ఆదేశాలు. పంపిణీ చేయడమే రిస్క్ అనుకుంటే ఈ లెక్కల గోల ఏంటని ప్రశ్నిస్తున్న కింది స్థాయి నాయకులు. కేటీఆర్ ఎంత ఖర్చు చేసినా గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని చెబుతున్న బీఆర్ఎస్ ముఖ్య నాయకులు.